చివరికి ఎలక్షన్స్ అయిపోయి అధికారానికి వచ్చిన తర్వాత వాడిని పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. అందుకే ప్రజలందరూ ఆక్రోశిస్తున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేరు చంద్రబాబు పాలనలో. చంద్రబాబు అతని కొడుకు ఇద్దరు ఒక దోపిడీ రాజ్యాన్ని తయారు చేశారు. తెలుగుదేశం ఒకనాడు ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశాన్ని ఈరోజు సొంత ఖజానాగా మార్చుకొని ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీని అడ్డం పెట్టుకున్న తండ్రి కొడుకులు దోపిడీకి తెగబడ్డారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అలివిగానటువంటి హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ప్రజల మీద అదనంగా పన్నుల భారం, విద్యుత్ ఛార్జీలు కావచ్చు, లేదంటే ఎక్కడికక్కడ రోడ్ల మీద టోల్ ట్యాక్స్ కావచ్చు, వీళ్ళ దోపిడీకి ఎక్కడ అంతు పొద్దు లేకుండా దోపిడీ చేసేటటువంటి తీరు ఒక్కటే కనపడతా ఉంది. ఒకటి స్పష్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దినం పెట్టిన రోజుగా ఈ జూన్ 4ని ఈ వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ఈరోజు ప్రజలందరూ ఆమోదంతో వెన్నుపోటు దినాన్ని జరపడం జరుగుతూ ఉంది.